తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో వంట ఏంటో తెలుసుకోవాలంటే షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. లెట్ మీ వెల్కమ్ షెఫ్ రాజు గారు. వెల్కమ్. హలో అండి రాజు గారు. హలో అండి. ఓకే అండి, ఇవాళ మాకు ఏం చేస్తున్నారో? ఒక స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. వావ్, బాదుషాహి. కొంచెం డిఫరెంట్గా ఆల్మండ్ ఫ్లేవర్లో చేస్తున్నానండి. ఆల్మండ్ ఫ్లేవర్లో బాదుషా. ఎస్, యమ్మీ యమ్మీ. నేను అస్సలు వెయిట్ చేయలేనండి ఇది నేర్చుకోవడానికి. ఐఎమ్ షూర్ మీరు కూడా అదే అనుకుంటున్నారు. కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందాం. ఆల్మండ్ బాదుషాకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పంచదార 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, వంట సోడా చిటికెడు, బాదం ఎసెన్స్ 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజు గారు, నేను వెయిట్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ ఏం చేసేద్దాం? సో ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్లో పెట్టుకుందాం. ఎస్ అండి. సో అలాగే పిండి రెడీ చేసుకుందాం. మైదా, దీంట్లో కొద్దిగా ఉప్పు అండి, చిటికెడు. అలాగే తినే సోడా, వంట సోడా. ఎస్. పెరుగు, కొద్దిగా ఆయిల్ లేదా వెన్న అయినా వేసుకోవచ్చండి. బాదం పొడి. సో బాదంని మిక్సీ పట్టేసి పొడి చేసేసుకున్నాను నేను. కొంచెం ముందుగా వేయించాలంటారా? ఏం అక్కర్లేదండి, అక్కర్లేదు. సో ఇవన్నీ కొంచెం గట్టిగా, అంటే కొంచెం మనకు చపాతీ పిండిలానే రావాలి. దానికంటే కొంచెం గట్టిగానే రావాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కొంచెం. అవునండి. సో అవసరం అనుకుంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. కొద్దిగా వాటర్ కావాలి. ఇదిగోండి. జస్ట్ తడిపినట్టు. కొంచెం అవసరం అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. బట్ వేసేటప్పుడు కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి. సో దీన్ని కాసేపు ఉంచాలంటారా? ఇలా చేసిన తర్వాత కాసేపు మనం అలా పక్కన ఉంచేసేయాలి. సో ఒక 20 నుంచి ఒక 30 నిమిషాల వరకు అలా పక్కన ఉంచేసేయాలి. ఒక అరగంట సుమారుగా. ఎస్ అండి. ఓకే. సో కాసేపు మనం ఇలా వదిలేసేద్దాం ఇది. ఓకే, నెక్స్ట్ అండి. సో పాకం పట్టేసుకోవాలి మనం. సో అది ఇటు మార్చుకుందామా? ఇటువైపు పాకం ఇటే పెడదాం. ఎస్. సో ఇది తీగ పాకం పట్టాలా అండి? అవునండి, లేత తీగ పాకం ఉండాలి. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. మనకు మార్కెట్లో ఆల్మండ్ ఎసెన్స్ దొరుకుతుంది. ఆల్మండ్ ఎసెన్స్. ఎస్ అండి. సో అంటే బాదం పప్పు ఎసెన్స్. సో అది మనకు పాకం రావాలి. పిండి కొంచెం నానాలి మనకు. ఓకే, చూసారు కదండి. ఒక పక్కనేమో పిండి అరగంటైనా నానాలన్నారు, అది నానుతోంది. అండ్ మరో పక్కన ఇగో తీగ పాకం పట్టాలన్నారు. సో ఈ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బాదాం నూనెలో కాటన్ని ముంచేసి దాంతో కనుక ముఖము మెడ శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది మంచి క్లిన్జింగ్ ఏజెంట్ లాగా పనిచేసి చర్మం బాగా శుభ్రపడుతుంది. చిట్కా చూసాం కదండి. అయితే ఇక్కడ పాకం ఇంకా కొంచెం టైం పట్టేటట్టుందండి. సో ఆయిల్ మనకు రెడీగా వస్తుంది. సో అది కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో నేను ముందుగా కలిపేసి పెట్టేశాను. సో ఇది ఆల్రెడీ మనకు రెస్టింగ్ అయింది. ఓకే. సో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలండి. ఓకే. సో ఫైనల్గా కొంచెం ఇలా ప్రెస్ చేసేస్తే మనకు సో ఆ ఫోల్డింగ్స్ మనకు కనిపిస్తాయి ఇక్కడ. అవునవును. తర్వాత ఈ బొట్టన వేలుతో ఇక్కడ ఈ ఫోల్డ్ ఉంది కదా బెండ్ దగ్గర,
దాంతో ఇలా నొక్కేసుకోవాలి. ఓకే. లేదా ఇక్కడ ఇలా పెట్టేసి కూడా నొక్కుతారు కొద్దిమంది. రెండు సైడ్లోంచి వచ్చేస్తుంది, మన ఇష్టం. ఎస్. సో ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఈ సైజ్ చేస్తే మనకి ఇంకా అది కొంచెం ఉబ్బుతాయి, వాల్యూమ్ కూడా పెరుగుతుంది మనకి కదా. దాంట్లో సోడా అది వేసాం కదా, వంట సోడా అది. ఎస్. చూడండి ఇది ఇంకా కొంచెం రావాలా? సరిపోతుంది, సిమ్లో పెట్టేస్తే సరిపోతుందండి. ఓకే. ఓకే. సో వీటిని ఒక్కొక్కటిగా మనం వేసుకోవడమేనా? అవునండి, స్లోగానే ఉండండి. అచ్చా, సిమ్లో అవ్వాలా? ఎస్ అండి. సో ఇది కొంచెం మందంగా ఉంది కదా, సో కాబట్టి లోపల వరకు మనకు ఫ్రై కావాలి. ఓ, ఇలాంటివే నేర్చుకోవాలి మేము. నార్మల్లీ హైలో ఉంటే పైన ఏమో తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి పిండి అలాగే ఉండిపోతుందండి. ఓకే. సో సిమ్లో పెట్టి మెల్లిగా స్లో ఫైర్లో అది ఆటోమేటిక్గా అదే మనకు అలా పైకి వచ్చేస్తుందండి కాస్త వేగిన తర్వాత. ఇది కూడా సిమ్లోనే ఇలా ఉంచాలి కదండి? ఎస్. అంటే గులాబ్ జామున్ లాగే రెండు వేడిగా ఉండాలి. రెండు కొంచెం వేడిగా ఉండాలి. ఓకే. ఓకే అండి, వేగాయి కదా, మంచి కలర్ కూడా వచ్చాయి. ఎస్. సో కొద్దిగా బాగానే టైం పడుతుంది కదా దీనికి, కొంచెం అంటే స్లోగా మనం వేయించుకోవాలి కదండి. యా. సో కాస్త మనకు నానితే కొంచెం టైం తీసుకుంటుందండి, ఒక 10-15 నిమిషాలు టైం తీసుకుంటుంది మినిమంగా, ఎందుకంటే లోపల వరకు బాగా పట్టాలి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసామా? ఎస్ అండి. ఈ వేడి సరిపోతుంది. అది పాకం పీల్చుకున్న తర్వాత కొంచెం కలర్ కూడా ఇంకొంచెం డార్క్ అవుతుంది, అంటే అది పంచదార పాకం కూడా పట్టేస్తుంది కదా. సో ఇలా మనం ఎన్ని కావాల్సిందని మనం చేసేసుకోవచ్చు. అలా కొంచెం రెగ్యులర్గా చేసుకునే బదులు అప్పుడప్పుడు కొద్దిగా ఫ్లేవర్స్ మారుస్తూ చేసుకుంటే మనకు కొంచెం కొత్తదనం అనేది తెలుస్తూ ఉంటుంది ఇంట్లో. ఓకే. ఓకే అండి. సో మనకు కాస్త నానిపోయాయి తెలుస్తుంది, కొంచెం అది నానినట్టు మనకు కొంచెం కలర్లో కూడా తెలుస్తుంది. అవును. సో పైన కొంచెం తురిమిన బాదం అండి. సో ఆల్మండ్ బాదుషాహీ రెడీ అండి. మరి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో మాకు చెప్పండి. అయితే తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఆల్మండ్ బాద్షా తయారీ విధానం. ముందుగా బాదం పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, వంట సోడా, పెరుగు, కొద్దిగా నూనె, బాదం పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని బాదుషాల్లాగా ఒత్తుకుని కాగే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక ప్యాన్లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, బాదం ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేగిన బాదుషాల్ని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. ఆపై బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఆల్మండ్ బాద్షా రెడీ. ఎలా మర్చిపోతాం ఆల్మండ్ బాద్షా. ఎప్పుడెప్పుడు చేస్తారా, ఎప్పుడెప్పుడు తిన్నావా అని వెయిట్ చేసేది. లెట్స్ అటాక్. వేడి వేడిగా యమ్మీ యమ్మీ. కొంచెం డిఫరెంట్గా మనకు అది బాదం పొడి వేసాం, దాంట్లో డోలోనే కలిపాం కదా, ప్లస్ కొంచెం ఎసెన్స్ కూడా డ్రాప్స్ వేసాం కదా. సో ఆ టేస్ట్లో కొంచెం ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది మనకి. రెగ్యులర్గా చేసుకునే దానికంటే అప్పుడప్పుడు కొంచెం ఇలా కూడా ట్రై చేస్తే, అంటే అకేషనల్గా ఎప్పుడన్నా బాగుంటుంది. భలే బాగుంది తెలుసా, మీరు ట్రై చేయండి. నాకైతే తెగ నచ్చేసింది. ఇప్పుడు మీరు చూడండి ఒక చిట్కా. చర్మ సౌందర్యం మెరుగుపరచుకోవడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు కొత్తగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించి చూడండి. కొద్దిగా టమాటా రసం తీసుకొని అందులో తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట.
జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? అరుణ్ కుమార్. అరుణ్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్. నిజామాబాద్ నుంచి. ఏం చేస్తుంటారండి? బిజినెస్. బిజినెస్? వాట్ బిజినెస్? ఏజెన్సీస్ ఉన్నాయండి. ఏజెన్సీస్ ఉన్నాయా? వెరీ గుడ్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. నమస్తే అండి. మీ పేరు? నమస్తే, సౌమ్య. సౌమ్య గారు. నిజంగా సౌమ్యంగానే ఉన్నారు, బాగా తయారై వచ్చారు. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అవునా? ఈయన చూసుకుంటూ ఉంటారనమాట. వెరీ నైస్. సో మీరు ఫస్ట్ వంట చేస్తున్నారా? అవునండి. ఏం వంట? మిల్లెట్స్ పులావ్. మిల్లెట్స్తో పులావ్. ఏ మిల్లెట్? కొర్రలు. కొర్రలతో పులావ్ చేస్తున్నారా మాకు? వావ్, ఇంట్రెస్టింగ్ కదా. కొర్రలతో పులావ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? కొర్రల పులావ్కి కావాల్సిన పదార్థాలు: కొర్రలు పావు కప్పు, ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు పావు కప్పు, తరిగిన టొమాటో 1, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు పావు కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో అరుణ్ కుమార్ గారు స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. మీరు వంట చేస్తూ ఉంటారా అండి? లేదండి, చేరా? అలవాటు చేసుకున్నాను ఈ మధ్యలో. అలవాటు చేసుకున్నారా? ఎవరు చేసారు? లేదు, మా మిసెస్ చేయించారండి. ఆవిడ చేయించారా? ఓహో, వెరీ గుడ్. సో అదొక ప్రోగ్రెస్ అన్నమాట పెళ్లి తర్వాత. అవునండి. ఓకే. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర. సో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 12 years అవుతుందండి. 12 years అయిందా? 2007. వెరీ నైస్. సో పిల్లలు? ఇద్దరండి. ఎవరు? ఆకృతి, అద్వైత. ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయి. ఆకృతి, అద్వైత. అద్వైత. చాలా మంచి పేర్లు పెట్టారండి. వెరీ నైస్. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక ఆమె 6th క్లాస్, పెద్ద ఆమె. చిన్న ఆమె PP1. ఓకే. PP1 అంటే LKG. సో మీరు అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్ అని చెప్పాలి. లేదండి, అరేంజ్ అయిన తర్వాతనే లవ్ చేసుకున్నాం. ఓహో, దాని తర్వాతేనా? ఓకే. కొంచెం వెల్లిపాయ వేసుకోవాలి, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా, టమాటా ముక్కలు. సో ఎవరు అరేంజ్ చేశారు మీ పెళ్ళి? ఫంక్షన్కి వెళ్ళామండి. అందులో మా బంధువుల తరఫున తను వచ్చింది, అక్కడ చూసేసి మాట్లాడుకోవడం జరిగింది అంతే. ఓకే, అలా జరిగిందా? నాకు పెళ్లి చూపులు అనేది జరగలేదు, ఫస్ట్ టైం తనే. ఓకే, ఫస్ట్ అక్కడే చూసారు? అక్కడే చూశాను, అక్కడే ఓకే చేసుకున్నాం. అక్కడే ఓకే చేసుకున్నారా? ఓకే. ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలా అండి? అవునండి. మీరు ఇక్కడే ఉంటారా అండి? నిజామాబాద్లో ఉంటారు. నిజామాబాద్ నుంచి వచ్చారు. ఓకే. సో ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అమ్మ, నాన్న, మేమిద్దరు. మీ ఇద్దరు. సో ఫస్ట్ వండిన వంట ఏంటి ఇంట్లో మీరు? టమాటో పప్పు. టొమాటో పప్పా? ఓకే. అది తన ఫేవరెట్. వచ్చు. ఓకే, మీరు అమ్మ దగ్గర నేర్చుకున్నారు? అవును. ఆయన ఫేవరెటా? చాలా. ఎలా తెలుసు మీకు? రెగ్యులర్గా ఫుడ్లో డెఫినెట్గా ఉండాలి డైలీ పప్పు. ఇప్పుడు కూడా కంటిన్యూగా. తర్వాత పచ్చి బఠానీ, ఉడికించిన బఠానీ, గ్రీన్ పీస్. ఓకే. ఉడికించిన ఆలుగడ్డ. మీ అమ్మగారు ఏం బాగుంటారండి? పప్పు. పప్పేనా? మీ ఆవిడ గారు పప్పేనా? మా ఆవిడ అన్నీ చేస్తుందండి. అన్నీ చేస్తుంది. ఓకే. తను అన్నిట్లో స్పెషల్. తర్వాత కొద్దిగా కొత్తిమీర. సో మీకు హాలిడేస్ ఎప్పుడు ఉంటాయండి? హాలిడేస్ అంటే ఏం లేదు మేడం. సండే బిజినెస్ అంటే సండే హాలిడే తీసుకోరా మీరు బిజినెస్లో? లేదండి, కిరాణ్ షాప్ రన్ చేస్తాం మేము. సో అన్ని డేస్ మీ డేసే? మా డేసే. ఓకే. నెక్స్ట్ ఉడికించిన కొర్రలండి. కొర్రలు.
సో ఉడకబెట్టి తెచ్చుకున్నారా? అవునండి. ఓకే అండి. ఇది నిజామాబాద్లో పండిస్తారండి? లేదండి, నిజామాబాద్ చుట్టుపక్కల పండిస్తారా? తింటుంటారండి ఇవి మీరు? రెగ్యులర్గా సజ్జలు డైలీ నైట్ ఇదే మాకు. నైట్ ఇదే తింటారు. ఓకే ఓకే. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా చక్కగా ఇలాగే జంటగా వచ్చి మంచి మంచి వంటల రుచులు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. కొంచెం ఉప్పు వేయాలండి. ఇది మిల్లెట్స్ కదా, కొంచెం ఉప్పు ఎక్కువనే తీసుకుంటుందండి. ఎక్కువ ఓకే. నెక్స్ట్ మసాలా అండి, గరం మసాలా అండి, కొంచెం మిరియాల పొడి. ఓకే. కలుపుతారా అండి? అవునండి. సో ఇక్కడికి రావాలన్న ఆలోచన ఎవరిది? తందే అండి. మేడం గారిదేనా? అవునండి. ఓకే. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసి. స్టవ్ ఆఫ్ చేద్దాం. అవును. సో నిమ్మరసం పైనుంచి పిండుకోవాలి. అవునండి. ఓకే, వెరీ నైస్. కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో. కొద్దిగా గార్నిష్. వేడి వేడి కొర్రల పులావ్ రెడీ. ఓకే అండి, వేడి వేడి కొర్రల పులావ్ రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కొర్రల పులావ్ తయారీ విధానం. ముందుగా కొర్రల్ని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకబెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ఉడకపెట్టుకున్న కొర్రలు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపిన తర్వాత పైనుంచి నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొర్రల పులావ్ రెడీ. కొర్రల పులావ్ రెడీగా ఉంది. అరుణ్ కుమార్ గారు చేశారు. ఓకే, షెఫ్ గారు అరుణ్ కుమార్ గారు అండ్ సౌమ్య. హలో. సో అరుణ్ కుమార్ గారు చేశారు ఇది. సో కొర్రలతో ఇలా చేసుకున్నప్పుడు ఏదైనా మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్లు కూడా కొంచెం యాడ్ అవుతాయి కదా. కొర్రలు అంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నారు. సో పిల్లలకి కొంచెం అంతగా నచ్చకపోవచ్చు, అంటే కొంచెం టేస్ట్ పరంగా చూస్తే. కాబట్టి మనం ఇలాంటి వెజిటేబుల్స్ కానీ ఏదైనా లీఫీ వెజిటేబుల్ కానీ యాడ్ చేసుకుంటే సో వాటితో పాటు తింటే వాళ్ళకి టేస్ట్గానే అనిపిస్తుంది. సో ఐడియా అనేది బాగుందండి. టేస్ట్ కూడా బాగుంది. వెరీ నైస్. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు మనం నూనె బాయిల్ చేసుకుంటాం కదా, అందులోనే కొద్ది మోతాదులో పంచదార కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నట్లయితే ఫ్రైడ్ రైస్ బాగా బ్రౌన్ కలర్లో రావడమే కాకుండా టేస్టీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వంట చేయడానికి సౌమ్య గారు రెడీగా ఉన్నారు. సౌమ్య గారు ఏ వంట చేయబోతున్నారు? సగ్గుబియ్యం కట్లెట్స్. విన్నారు కదండి, సగ్గుబియ్యంతో కట్లెట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూసేద్దామా? సగ్గుబియ్యం కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, ఉడకపెట్టిన బంగాళదుంపలు 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, క్యారెట్ తురుము కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి సౌమ్య గారు, చేసేద్దామా? అది పాన్. ఈ పానా అయితే ఇది ఇక్కడ పెడతాను. ఓకే 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 ఓకే. కొంచెం పాన్ వేడి కాగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా తయారై వచ్చారండి, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఆవాలు, జీలకర్ర,
ఆవాలు జీలకర్ర. ఓకే. వెల్లుల్లి, వెల్లుల్లి, కరివేపాకు, కరివేపాకు, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కొద్దిగా వేగనిద్దాం. కొంచెం వేగనిద్దాం. వేగనిద్దాం. తెలుగు రుచి చూస్తుంటారా అండి? చాలా పెద్ద ఫ్యాన్ అండి నేను. అవునా? తెలుగు రుచికి చాలా పెద్ద ఫ్యాన్ని, ఈటీవీకి ఇంకా ఫ్యాన్ని. ఈటీవీలో మ్యాక్సిమం అన్ని షోస్ చేశాను నేను. వెరీ గుడ్. సో దీనికి మిగిలారనమాట. ఇది ఇప్పుడు వచ్చింది. ఓకే. అందులో మా హస్బెండ్తో చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. ఈ అన్ని షోస్ కూడా నేను సింగిల్గా చేశాను. అవును. ఈ సెగ్మెంట్ పెట్టడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఈ సెగ్మెంట్ కదా? అవునండి. అందుకనే ఇది పెట్టామండి యాక్చువల్లీ. అలాగే హస్బెండ్స్ లో హిడెన్ టాలెంట్ కూడా బయటకు తెస్తారండి. అవును. ఇలా కపుల్ గా వస్తే మాకు ఆనందం. ఓకే. సో ఇది ఆఫ్ చేసేయడం. ఓకే. స్టేన్ చేద్దాం. ఇది కలుపుకుందాం. కలుపుకోవాలి అంటే సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టేసుకున్నారా? నానబెట్టింది. ఇది ఎంతసేపు నానాలంటారు? ఒక 4 hours. 4 గంటలు. ఇది ఇందులోకి తీసుకోవాలా? ఈ తాలింపు దీంట్లో వేసేసుకో. సో మీరు ఇందులో చిన్న సగ్గు బియ్యం యూజ్ చేశారా? అవునండి. చిన్నది. ఇది ఉడికించి స్మాష్ చేసిన ఆలు, బంగాళదుంప. సో ఇదే బైండింగ్ గా పనిచేస్తుంది. సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం బియ్యం పిండి. ఇది బియ్యం పిండి. అవునండి. కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇది వేస్తే. సాల్ట్, ఉప్పు, క్యారెట్, తురిమిన క్యారెట్, గరం మసాలా, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. బాగా కలుపుకోవాలా? అవునండి. కొంచెం నువ్వులు కూడానా? ఓకే. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. దగ్గరగా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. ఓకే. సో మీరు మీ అత్తగారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారండి వంటలు? ఏం బాగుండుతారు మీ అత్తగారు? అన్నీ బాగా చేస్తారు. మీరు నేర్చుకున్నది ఏంటి ఇష్టపడి? కుడుములు అండి, తెలంగాణ స్పెషల్ కుడుములు బాగా చేస్తారా? బాగా చేస్తారు. ఓకే. ఆన్ చేద్దామండి. ఆన్ చేసండి. అయిపోయినట్టేనా? అది అయిపోయింది. నువ్వులు అద్దుకుంటారా? నువ్వులు అద్దుకొని సో ఇది స్నాక్ లాగా కదా? అవునండి. ఈవినింగ్ పెడితే బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీరు ఇద్దరు బయటకు వెళ్ళి తినడం అలా ఏమైనా చేస్తుంటారా? అవుటింగ్, డిన్నర్ వెళ్ళడం, లంచ్ వెళ్ళడం? ఎప్పుడో ఒకసారి. చాలా తక్కువ. ఎందుకంటే వెరైటీస్ తనే ఎక్కువ చేస్తుంది కదా. అవునా? హోటల్ వెరైటీస్ అన్నీ చేస్తుంది ఇంట్లోనే. వెరీ గుడ్. సో మీకేమి ఇష్టం అండి చేయడానికి ఇంట్లో? బిర్యానీ ఎక్కువ చేస్తాను, చాలా ఇష్టం నాకు. తనకు చాలా ఇష్టం. ఓకే. 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 సో తెలుగు రుచిలో వంటలు ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. ఓకే. ఇది కొంచెం వేగాలి కదండి? వేగాలి. ఓకే. వేగిపోయాయండి? వేగిందండి. తీసేద్దాం. తీసేయండి. ఆఫ్ చేసి నువ్వులు బాగా అద్దారు. ఎంత బాగుందో తెలుసా? సగ్గుబియ్యం కట్లెట్ రెడీ.
సగ్గుబియ్యం కట్లెట్ రెడీ. చాలా ఈజీ కదా, మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సగ్గుబియ్యం కట్లెట్ తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు, బియ్యపిండి, ఉప్పు, క్యారెట్ తురుము, గరం మసాలా, కొత్తిమీర, నువ్వులు వేసి అందులో పోపు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో కట్లెట్ లాగా ఒత్తుకుని నువ్వులు అద్దుకొని ఆపై వేడెక్కిన పెనం పైన నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే, సగ్గుబియ్యం కట్లెట్స్ రెడీ. సగ్గుబియ్యం కట్లెట్ రెడీగా ఉందో టేస్టింగ్కి సౌమ్య గారు చేశారండి ఇది. ఓకే, సో ట్రై చేయండి. సో అది తింటున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం అలా బయట కొరకగానే ఆ నువ్వుల ఫ్లేవర్ తెలుస్తుంది. అవును, తర్వాత సాఫ్ట్గా కొంచెం మనకి ఆ సగ్గుబియ్యం కారంగా ఇంట్లో ఒక మంచి చాయ్ కాఫీ ఉంటే సూపర్గా ఉంటుంది కదా. సో ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం పైన నువ్వులు అద్దడం అనేది బాగుంది. సో అడిషనల్ టేస్ట్లు తీసుకురావాలంటే చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ కూడా సో ఉన్న డిష్లకే కొంచెం అడిషనల్గా అలాంటి యాడ్ చేసుకుంటూ పోతే మనకు తినేటప్పుడు కొత్త టేస్ట్ వస్తుంది మనకి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎస్, బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుందండి. యమ్మీ యమ్మీ. నేను టేస్ట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ విన్నర్ ఎవరు చెప్పండి? ఈరోజు కట్లెట్ ఇస్ విన్నర్. సౌమ్య గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మెయిన్గా నువ్వులు అద్దడం వల్ల బాగా ఇంప్రూవ్ అయింది టేస్ట్ అనేది. ఓకే, సో హార్టీ కంగ్రాచులేషన్స్ సౌమ్య గారు. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. అండ్ మీకు కూడా అరుణ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. చూసారు కదా, మరి మీకు కూడా ఆపర్చునిటీ కావాలా? ఆపర్చునిటీ చాలా ఈజీ అండి. మీరు ఎస్ఎంఎస్ చేయాలంతే. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పూరీలు బాగా మెత్తగా రావాలనుకునేవారు మాత్రం ఈ చిట్కా ప్రయత్నించండి. పూరీ పిండి కలుపుకోవడానికి మామూలుగా మనం నీళ్లు వేసి పిండి కలుపుకుంటాం. అలా కాకుండా పూరీ పిండి పాలతో కనుక కలుపుకొని దాంతో పూరీలు ఒత్తుకొని చేసుకున్నట్లయితే పూరీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. ఇవాళ మన షెఫ్ స్పెషల్లో షెఫ్ సిద్ధంగా ఉన్నారు. పరిచయం చేసుకుందామండి. హలో అండి, మీ పేరేంటండి? యుధిష్ఠిర్. ధర్మరాజా మీరు? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్, అంబర్పేట నుంచి. ఓకే, సో మీరు కాలేజ్లో చదువుతున్నారా అండి? ఓకే, ఏ ఇయర్ అండి? ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఇవాళ మాకు ఏం చేస్తున్నారు? దాల్ మఖని. పెద్ద వంట కదా. ఓకే, నా ఫేవరెట్ కూడా అండి దాల్ మఖని. మరి దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దామా? దాల్ మఖనీకి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, మినువులు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ అయినాక జీలకర్ర ఆవాలు కొంచెం. ఓకే, సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు? అక్కడేనా, కాలేజ్లోనా? ఇది కాలేజ్లోనే. ఓకే, ఇది కొంచెం క్రాకిల్ సౌండ్ ఇచ్చినాక గార్లిక్, ఆనియన్స్ కూడా వేసేస్తాం, ఉల్లిపాయలు. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలా? ఓకే, సో యుధిష్ఠిర్ మీకు ఇష్టమా అండి కేటరింగ్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే? ఇష్టం, అందుకోసమే చేయాలా? ఓకే, సో ఇంట్లో ఏమైనా కుకింగ్ చేస్తూ ఉంటారా? హెల్ప్ చేస్తుంటాం. ఎవరికి? అమ్మకి. ఇంకా స్పెషల్ ఏమైనా ఉంటే చేస్తుంటారా? ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారు యుధిష్ఠిర్? అమ్మ, నాన్న, నేను. అంతే. అమ్మ, నాన్న, మీరు. ఓకే,
మంచి పేరు పెట్టారు మీ అమ్మగారు వాళ్ళు. ఓకే జస్ట్ నెక్స్ట్ ఏంటంటారు? గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, ఇప్పుడు కొంచెం చిల్లీస్ ఇంకా కరివేపాకు వేసుకున్నాం. ఓకే పచ్చిమిరపకాయలు కరివేపాకు. కరివేపాకు కొంచెం టమాటో ప్యూరీ వేసుకున్నాం. వే. సో ఇది పచ్చి టొమాటోనా లేకపోతే ఉడకపెట్టిందా? పచ్చి టమాటో. పచ్చిదే. ఓకే. ఇది మసాలా తయారైతుంది మనకి. ఇప్పుడు కొంచెం ఇది ఉడకబెట్టుకున్న మినుములు ఇంకా రాజ్మా. ఓకే రాజ్మా ఇంకా మినువులు. ఎంతసేపు? రాత్రంతా నానబెట్టి ఒక 6-7 విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. 6-7 విజిల్స్ రావాలా? ఓకే. ప్రపోర్షన్ ఎలా అంటారు? 1 కప్. 1 కప్. సేమ్. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం స్మూత్ అవుతుంది. కొంచెం వాటర్ వేసుకుని ఇంకొంచెం చాలు. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఓకే. ఒక బాయిల్ రావాలేమో కదా? కొంచెం బాయిల్ రావాలి. ఇది రోటీతో కాంబినేషన్ బాగుంటుంది. రోటీతో, జీరా రైస్తో. జీరా రైస్. మీరు ఎప్పుడైనా ఏమైనా వండి పెట్టారా రిజిస్టర్ మీ అమ్మగారికి? అవునా? ఏం వండుతుంటారు ఎక్కువ? రీసెంట్లీ అయితే పన్నీర్ బిర్యానీ చేస్తుండే. పన్నీర్ బిర్యానీ. సో అమ్మ హ్యాపీ. ఇది కొంచెం బాయిల్ అయింది, సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ ఇంకా బటర్. ఓకే. ఉప్పు అయిపోగానే బటర్ వేసుకున్నాం. ఓకే. వెన్న. బటర్ కూడా వేసుకున్నాం. సో ఇది సాల్టెడ్ బటరా అండి? ఇది సాల్టెడ్ బటర్. అందుకోసం కొంచెం ఉప్పు తక్కువ వేసుకున్నారు. ఓకే. మూత పెట్టేసుకుంటే కొంచెం బాయిల్ అవుతుంది. అవునా? మూత పెడదామా? చూస్తున్నారు కదండి, పప్పు ఉడుకుతోంది. ఇంకొంచెం ఉడికితే కనుక మసాలా అంతా పడుతుంది, టేస్టీగా ఉంటుంది. అది ఉడికేలాగా మనం చూద్దాం ఒక చిట్కా. ఒక్కోసారి మనకు బాగా వేడి చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు చల్లదనం కోసం మెంతుల్ని పెరుగులో నానబెట్టి దాంతో మజ్జిగ చేసుకుని కనుక తాగుతూ ఉన్నట్లయితే ఈ చల్లదనం అనేది పెరుగుతుంది, వేడి చేయడం అనే సమస్య తగ్గుతుంది. చిట్కా చూసాం కదా. ఓకే, ఇప్పుడు దీని సంగతి ఏంటో చూద్దాం. ఇది ఉడికిపోయిందా? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా వేయాల్సింది? అంతే. సర్వింగ్ బౌల్లో తీసుకొని ఫ్రెష్ క్రీమ్ తోటి సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్. వావ్. కొంచెం బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే. కొంచెం కొత్తిమీర. దాల్ మఖని రెడీ. సో మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. దాల్ మఖని తయారీ విధానం. ముందుగా రాజ్మా మినువుల్ని నానబెట్టుకుని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టొమాటో పేస్ట్, ఉడకపెట్టుకున్న రాజ్మా మినువుల మిశ్రమాన్ని వేసి గరం మసాలా వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, వెన్న వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్, వెన్న, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దాల్ మఖని రెడీ. దాల్ మఖని సిద్ధమైంది. టేస్ట్ చేయడానికి మేము రెడీగా. ఓకే అండి, షెఫ్ గారు. ఓకే. యంగ్ షెఫ్ చేశాడు. ఎస్, ప్రెజెంటేషన్ బాగుంది కదా? బాగా చేశాడు. టేస్ట్ ఆల్సో గుడ్. సో మార్కులు వచ్చాయో? నువ్వు టేస్ట్ చేయండి. నువ్వు కూడా టేస్ట్. మసాలా ఘాట్ కొంచెం లైట్గా తెలుస్తుంది మనకు, బట్ స్పైసీగా ఉండదు. అవును. సో కొంచెం ఆ ఫ్రెష్ క్రీమ్ ఇదంతా కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం మంచిగా
ఆ నోట్లో వేసుకుంటే అలా కొంచెం కరిగిపోతుంది అంటారు కదా, సో అలా ఉంటుంది. మెయిన్గా బటర్ నాన్, కుల్చా అంటే తందూరి చేసిన రోటీస్కి మంచి కాంబినేషన్. ఎస్ అండి. ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ టు యూ టూ. నెక్స్ట్ కార్వింగ్ టైం. ఓకే అండి షెఫ్ గారు, కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? ఈరోజు క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్లో ఒక ఫ్లవర్ అంటే స్లైసెస్లా కట్ చేసి ఒక ఫ్లవర్లో అరేంజ్ చేసుకున్నాను. ఓకే. సో మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసేసుకోవచ్చండి. ఓకే, డ్రాప్ షేప్ తీసుకున్నాను. సో స్లైసెస్లా కట్ చేసుకుంటే మనకు అన్నీ కూడా ఈవెన్గా సేమ్ అలాగే వచ్చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు సైడ్ స్లిట్స్ ఇస్తున్నారు. అవునండి. ఓకే, సో లాస్ట్ ది ఈవెన్ చేస్తున్నారా? అవునండి. చాలా సింపుల్గా ఉంది అండ్ ఈజీ కూడా అండి. ఓకే, జుక్నీ అండి. జుకీనీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే సీడ్స్ తక్కువగా ఉంటాయి. ఎస్, కీరా ఫ్యామిలీ అయినప్పటికీ, కీరా దోసకాయ ఫ్యామిలీ అయినప్పటికీ లోపల గింజలు తక్కువగా ఉంటాయి కాబట్టి కార్వింగ్ బాగుంటుందేమో. కార్వింగ్ బాగుంటుంది, సలాడ్స్లో జ్యూసీగా కూడా ఉండదు. ఎస్. సో ఇలా మనం డిఫరెంట్ కలర్స్లో కూడా మనం కాంబినేషన్స్ చేసుకోవచ్చు అండి ఫ్లవర్ అనేది. అలమండా లాగా ఉంది, ఇలాగే కలర్ఫుల్గా ఉంటుంది కదా అలమండా ఫ్లవర్స్. సో అలా మనకు నచ్చిన కాంబినేషన్స్లో, కలర్స్లో, షేప్లో కట్ చేసి మరి అరేంజ్ చేసుకుంటే డిఫరెంట్ ఫ్లవర్స్ అన్ని కూడా మన ప్లేట్లోకి తెచ్చేసుకోవచ్చు. ఎస్, చూసారా, వెజిటేబుల్తో ఫ్లవర్స్ మన ఇంట్లోనే తయారవుతాయి ఇవి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. యాపిల్ ముక్కలు అలా కట్ చేసామో లేదో వెంటనే నల్లబడిపోతూ ఉంటాయి. కాసేపు పెట్టుకోవాలి, ముక్కలు అలాగే ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిట్కా ప్రయత్నించవచ్చు. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కాసేపు సాల్ట్ వాటర్లో ఉంచి ఆ తర్వాత తీసేసుకున్నట్లయితే ఎంతసేపు ఉన్నా కూడా ముక్కలు నల్లబడకుండా అలాగే ఉంటాయి. ఇవాళ చేసిన వంటలన్నీ చూసాం కదండి. మరి వంటలోని పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఆల్మండ్ బాదుషా. ఇది రెగ్యులర్గా చేసే బాదుషాలు అడిషనల్గా కొంచెం నట్స్ యాడ్ చేశారు, బాదం పప్పు యాడ్ చేశారు కాబట్టి డెఫినెట్గా దాని బెనిఫిట్ ఏదైతే ఉందో దానికి అడిషనల్గా ఈ బాదుషాకి వస్తుంది. బాదం పప్పు మన డైట్లో ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అంటే ఒక చిన్న చిన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అది మనం క్యాల్కులేట్ కూడా చేయలేం, మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నీషియం కానీ, కాల్షియం కానీ, జింక్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ బాదం పప్పులోంచి వస్తాయి కాబట్టి
కాబట్టి మనం అది రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. కానీ ఇది ఒక స్వీట్ రెసిపీ, ఒక డీప్ ఫ్రైడ్ రెసిపీ కాబట్టి ఒక సింగిల్ బాద్షా మనం చూస్తేనే దానిలో ఆల్మోస్ట్ ఒక 200 క్యాలరీలు వస్తాయి. సో తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఇది మన డైట్లో ఎంతవరకు ఇంక్లూడ్ చేయాలో లేదో ఆలోచించుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కొర్రల పులావ్. ఇప్పుడు ఈ మధ్య చిరుధాన్యాలకి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలుస్తుంది. సో ఇది ఎవరెవరు ఇంక్లూడ్ చేయాలి అంటే ఎవరైతే షుగర్స్ మెడిసిన్ వేసుకున్నా కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి, తగ్గట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు కనుక నెల రోజుల పాటు ఇది కనుక యూజ్ చేస్తే డెఫినెట్గా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇవి ఫైబర్ కంటెంట్ చూస్తే మన రైస్లో కంటే చపాతీలో కంటే కొంచెం ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ కూడా కొంచెం మిగతా సీరియల్స్ కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా హెల్త్కి వేరియస్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్లీ బరువు తగ్గడానికి, షుగర్స్ కంట్రోల్ అవ్వడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్లెయిన్గా కొర్రలు తినలేని వాళ్ళు ఇలా పలావ్ రైస్ లాగా చేసుకొని కూడా వాళ్ళ డైట్లో బోత్ మీల్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ సగ్గుబియ్యం కట్లెట్. సగ్గుబియ్యం నుంచి పొటాటోస్ నుంచి మనకి సింపుల్గా క్యాలరీస్ వస్తాయి. అలాగే కొంచెం షాలో ఫ్రై చేసి ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఒక రెగ్యులర్ కట్లెట్ లాగా మనం దీన్ని చూడొచ్చు. కొంచెం నువ్వులు యాడ్ చేసిన మూలాన అదొక సూపర్ సీడ్ కాబట్టి కొంచెం న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎంతైనా కూడా రెగ్యులర్ వెజిటబుల్ కట్లెట్స్ కంటే సగ్గుబియ్యం కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కాబట్టి క్యాలరీ డెన్సిటీ అనేది బోత్ సగ్గుబియ్యం నుంచి, పొటాటో నుంచి ప్లస్ ఈ ఆయిల్ నుంచి ఎక్కువ ఉంటుంది. సో అప్పుడప్పుడు తీసుకునే రెసిపీ లాగా దాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ దాల్ మఖని. ఇందులో రాజ్మా, మినుములు, ఫ్రెష్ క్రీమ్ అండ్ టమాటో యూస్ చేశారు. సో ఓవరాల్గా మనము రెగ్యులర్ మనం చేసే ఇంట్లో పప్పు, పాలకూర పప్పు అట్లాంటి వాటి కంపేర్ చేస్తే ఇది ఎందుకు మనం మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు అంటే ఇందులో హోల్ పల్సెస్ అంటే ఆ సీడ్ కోట్, రాజ్మాకున్న సీడ్ కోట్, మినుములకున్న పై పొట్టుతో పాటు సహా యూస్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఫైబర్ వాల్యూ అనేది ఈ రెసిపీలో ఎక్కువ ఉంటుంది. వెజిటేరియన్స్ కి ఇది పర్టికులర్లీ ఇంపార్టెంట్ రెసిపీ ఎందుకంటే ప్రోటీన్ ఎన్హాన్స్డ్ వాల్యూ ఉంది. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ యూస్ చేశారు కాబట్టి బెటర్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ మన రెగ్యులర్గా పొట్టు లేని పప్పుతో మనం పప్పు చేస్తాం కాబట్టి దానికి కంపారిటివ్లీ ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది ష్యూర్లీ మోర్ ఫ్రీక్వెంట్లీ మీ డైట్లో ఇంక్లూడ్ చేయమని రికమెండ్ చేయొచ్చు. రాజుగారు, రకరకాల డిషెస్ని ఇవాళ ఇక్కడ ట్రై చేసాం మనం ఈ ఎపిసోడ్లో. అన్నీ బాగున్నాయండి. మరి మీరు కూడా ఈ డిషెస్ అన్ని ఇంట్లో ట్రై చేయండి. మీ అభిప్రాయాలను మాకు పంపాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.